డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయం. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోతే రిజల్ట్ రాదు. ఓకేనా? డ్రెస్ కోడ్ విషయానికి వస్తే ఈరోజు ఇక్కడ పక్కన ఒక కూలీల అడ్డ ఉంది. అడ్డ మీద నీ డ్రెస్ లో కూలి పోతే ఎవడన్నా కూలిస్తాడా? ఇస్తారా? నేనేం చేసినా యాదగిరి గుట్టకు వచ్చినా డబ్బులన్నీ ఓడుకున్నా, పర్స్ ఎవడో ఎత్తుకుపోయిండు, అర్జెంట్ నాకు కూలీ కావాలి పోయి హైదరాబాద్ పోవాలని చెప్పి ఇట్లా పోయి కూలి అడిగిన. జోక్ చేయండి సార్, నీకు ఎంతమంది కూలీలు రావాలి సార్, ఏడికి రావాలి సార్, ఎప్పుడు రావాలి సార్ అని అడుగుతారు. ఇట్లయితే నాకు కూలి ఎవడు ఇస్తాడు అని చెప్పి ఇంటికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ సూటు కోట్ ఇప్పేసి అడ్డ పని కట్టుకొని అదే అడ్డ వెళ్ళిపోతా. ఏమైతే సార్? సీన్ రివర్స్ అవుతుంది. గుంతలు చేయడానికి వస్తావా, ఇక్కడ ప్లాట్లో వెంచర్ అయింది మట్టి పోయడానికి వస్తావా, లేదా అందులో డ్రైనేజ్ సాఫ్ చేయడానికి వస్తావా అని అడుగుతారు. అక్కడ పనిచేసింది ఏంటి సార్? డ్రెస్ కోడ్. ఒక ఉన్నతాధికారిని ఎంచుకున్నావు, ప్లాన్ చెప్పడానికి వెళ్ళినావు, ఎట్లనో పోయినావు, ఆయన పోయి ప్లాన్ చెప్తున్నావు, 2 కోట్లు ADMS డైలీ 15,000 నెలకు 15 లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి వాడికి ఇంటి మీద చూసాడు చంపే అంటాడు అంటారా? అదే వ్యక్తి దగ్గరికి ఇన్సర్ట్ వేసుకున్నావు, సూట్ వేసుకున్నావు, బూట్ వేసుకున్నావు, పోయినావు, సార్ నమస్తే, మంచి బిజినెస్, డైలీ 50 తీసుకోవచ్చు, బాబా కూర్చేస్తాడు. 99% రిజల్ట్ ఎక్కడ వస్తుందంటే డ్రెస్ కోడ్ లో మాత్రమే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. డ్రెస్ కోడ్ లేకపోతే రిజల్ట్ రాదు. ఓకేనా? 6వ తప్పు ఏంటి సార్ అంటే యుగో. నేను పని చేస్తే వీరారెడ్డికి పైసలు వస్తాయి. ఎందుకు చేయాలి ఆయనకు? నేను బాగున్నానా? నేను ఎందుకు చేయాలి? ఆయనే చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగో ఉంటే తీసి కాలు కింద పెట్టి తొక్కండి. అప్లైని వాడుకోండి, ఆడుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగో తీసి కింద పెట్టండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక 7వ తప్పు ఏంటి సార్ అంటే చాలా మంది చుట్టూ తిరుగుతారు, శుభం పడగొడతారు. యాదగిరి చుట్టూ తిరుగుతారు, శుభం పడగొడతారు. రిజల్ట్ వస్తుందా? ఉదాహరణకు తేజ డైరెక్ట్ ఏం చేస్తాడంటే హైదరాబాద్ చుట్టూ తిరుగుతాడు, సినిమా తీస్తాడు. అదే రాజమౌళి డైరెక్ట్ ఏం చేస్తాడు సార్ అంటే దేశాలు తిరుగుతాడు, పెద్ద సెటిల్ వేస్తాడు, పెద్ద హీరోలు తీసుకుంటాడు, పెద్ద హీరోయిన్ తీసుకుంటాడు, పెద్ద విలన్లను తీసుకుంటాడు, భారీ బడ్జెట్ పెడతాడు, 100 కోట్లు కలెక్షన్ చేస్తాడు. మరి తేజ డైరెక్ట్ ఏం చేస్తుంది సార్? హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటే శుభం పడగొడుతుంది. సిప్పిట్ అయితే సార్. ఓకేనా? కాబట్టి ఇక్కడనే చుట్టూ తిరగండి. విచిత్రంగా వర్షాకాలం వానలు పడుతున్నాయి కాబట్టి దూరంగా మనము టీము డెవలప్ చేయాలి. ఉదాహరణ నా ఊరేది బాగున్నారు, నేనుండేది హైదరాబాద్, కానీ నా టీం ఉన్నది ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ మధ్యలో ఛత్తీస్గఢ్ పోయింది, తమిళనాడు పోయింది, యూపీ పోయింది, ఇంకెక్కడెక్కడో పోయింది. నేను ఎక్కడున్నా సార్? మహబూబ్నగర్లోనే ఉన్నా. నా బిజినెస్ ఎక్కడ అవుతుంది సార్? ఉదాహరణకి ఈరోజు నేను ఇంటికి ఎందుకు వచ్చాను సార్? గుంటకు 200-300 కిలోమీటర్స్. ఇక్కడ టీం తయారు చేస్తే మీరు కూడా కొంతమంది లీడర్లు తయారవుతారు అనేది. కాబట్టి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక 8వ తప్పు ఏంటి సార్ అంటే ఎనీ వన్ కంపెనీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్, 4 లెవెల్స్ ఉంటాయి. ఆ కంపెనీలో నీతోనికి ముందొచ్చి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ అండి. ఆ కంపెనీలో నీతోనికి ముందొచ్చి ఉండాలి, నీవన్న ఆ కంపెనీలకు ముందు ఉండాలి. అప్పుడే నువ్వు ఫస్ట్ లెవెల్లోకి పోతావు. ఓకేనా? లేకపోతే ఏమవుతుందంటే నాలాగా లాస్లో పోయినావు, లాస్ అయిపోతావు. షేప్ అనే కంపెనీ 2001లో వచ్చింది, నేను 2019లో లాగిన్ అయినా. ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే 99% వరకు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే 1% మాత్రమే ఖాళీ ఉంది, 1% మాత్రమే అయిపోయింది, 99% ఖాళీ ఉంది అని చెప్పారు. 100% రైట్. 99% ఇప్పుడు కూడా ఖాళీ ఉంది, 1% అయిపోయింది. తిప్పి కొడితే 20 మంది డైమండ్ కూడా లేరు. కానీ బ్యాడ్ పబ్లిక్ అయింది మాత్రం 99%. మా ఇంటి ముందు చేసిండు, మా ఇంటి కూడా చేసిండు, మా తాత చేసిండు, మా బాబాయ్ చేసిండు, వాడు చేసిండు, వీడు చేసిండు, అందరు అండర్ఫ్లాప్ అయ్యారు, నీవు వచ్చినవా అని ఆయన అన్నారు. బట్ అయినా సరే అని చెప్పి 3 సంవత్సరాలు ప్రయత్నం చేసినా లాస్ట్ 3 లక్షల రూపాయలు అప్పు కూడా ఇవ్వడం జరిగింది. అర్థమైందా? కాబట్టి నేను ఇక్కడ ఏం చేసినా లాస్ట్ లెవెల్లో పోయినా కాబట్టి లాస్ అయిపోయినా. ADMS కంపెనీ ఎప్పుడు వచ్చింది సార్? 2020లో వచ్చింది. 2021లో నెట్వర్క్ వచ్చింది. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మొత్తం కలిపితే 70,000 బుకింగ్స్ ఉన్నాయి. ఈరోజు మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారా, లాస్ట్ లెవెల్లో ఉన్నారా? ఫస్ట్ లెవెల్ ఉన్నారా, లాస్ట్ లెవెల్ ఉన్నారా? ఫస్ట్ లెవెల్లోనే ఉన్నారు. ఈరోజు వచ్చి మీకు మీటింగ్ పెట్టినా చూద్దాంలే సార్ అని చెప్పారు. మళ్ళీ రేపు సూర్యాపేటలో ఇంకో మీటింగ్ పెట్టిన ఆడికి వచ్చి చూద్దాంలే సార్ అన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో మీటింగ్ పెట్టిన చూద్దాంలే అని చెప్పినావు. మళ్ళీ ఇంకో 6 నెలలకు ఇంకో మీటింగ్ పెట్టినావు, చూద్దాంలే సార్ అని చెప్తున్నావు. మరి చూసుకుంటా పోదామా, చేసుకుంటా పోదామా? చూసుకుంటా పోదామా, చేసుకుంటా పోదామా? చూసుకుంటా పోతే ఏమవుతుంది కూడా ఒకసారి చూద్దామా? చూసుకుంటా పోతే ఏమైతుంది సార్ అంటే చిన్న ఒక స్టోరీ. మా వెంకట సార్కి ఏం చేసిందంటే వీరారెడ్డి సారు యాదగిరి గుట్టలో పెళ్లి చూపులు అరేంజ్ చేసిండు. మళ్ళీ పెళ్లి
ఎక్కడ సార్ కనిపిస్తున్నాడు అసలు ఓన్లీ సీట్ అచీవ్మెంట్ అయ్యిండు, మస్తు డబ్బు సంపాదించండు, కార్ అచీవ్మెంట్ అయ్యిండు, చలో పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేసిండు వీరారెడ్డి సార్. అయితే పెళ్లి చూపులకు చూడడానికి ఎవరెవరు పోయినామంటే నేను, వీరారెడ్డి సారు, శంకర్ సారు, లక్ష్మణ్ సారు ప్లస్ రాము సారు వీళ్ళందరూ కలిసి మేము 500 రూపాయలు పెళ్లి చూపులకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా కూర్చేసిండ్రు, కూర్చోబెట్టిండ్రు, అమ్మాయిని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది మొబైల్ కాలం కదా, అమ్మాయి అబ్బాయి బాగా నచ్చుకున్నారు, హాయ్ హాయ్ అనుకున్నారు, ఫోన్ నెంబర్ అనుకున్నారు, టక్కి మళ్ళీ ఫోన్ నెంబర్ మార్చుకున్నారు, నేను నీకు ఓకే నువ్వు నాకు ఓకే, చెల్ల ఇట్లా మాట్లాడుకుంటే మన ఇద్దరు పెళ్లి ఓకే, ఎందుకు లేటు గుట్ట మీద వేసుకొని ఇప్పుడే దిగిపోయామని చెప్పి డిసైడ్ అవుతున్నారు. వాళ్ళు ఇద్దరు డిసైడ్ అవుతున్న సమయంలో ఏం చేస్తారంటే పెళ్లి కూతురు వాళ్ళ తల్లి మంచి మంచి ప్రొఫెషనల్ వచ్చారు, స్పెషల్ ఛాయ్ పెడదామని చెప్పి మంచిగా చికెన్ ఛాయ్ పెట్టుకొని వస్తుందండి. వస్తూ అది ఏమన్నదంటే అయ్యా అందరు సూట్లు వేసుకొని కూర్చున్నారు, గద్దుట్లో ఆవిడెవరయ్యా అని అడిగింది. అరే అమ్మ నువ్వు తెలియదు, ఆగ్రహాడు ఉన్నాడు, ఎర్ర ఉన్నాడు, బుర్ర ఉన్నాడు, టై కట్టుకున్నాడు, సూపర్ ఉన్నాడు, నిన్ననే ఉండొచ్చినచ్చిపోయింది గ్యారంటీ నీ అన్నాడు అని చెప్పిన. చెప్పేసరికి ఆమె ఏం చేసిందంటే తప్పి మరి చాయిస్తాడు కింద పడిచి కళ్ళు తిరిగి కింద పడ్డది. పడ్డ తర్వాత గిదేంద్రపై పడితే ముందున్న పిల్ల కింద పడాలని ఈమె తల్లి పడాలని చెప్పి తక్కి మరి నీ తల్లి వీరెడ్డి సార్లు లేపి ఏమైందమ్మా ఏమైంది ఇంతకి బాధ వాటి ప్రాబ్లం అన్నాడు. అంటే ఆమె లేచి చూసా పోనీ అంటే ఏందమ్మా ఏమైందంటే అయ్యా ఎందుకు నడిచి మాట్లాడండి అని చెప్తుంది. ఎందుకమ్మా అంటే నేను ఈ దునియాలో ఏ జరుగుతుంది కానీ నా బిడ్డని ఇస్తాను, ఇంటి మాత్రం నా బిడ్డని అమ్మా ఏమైందమ్మా మంచిగా నిన్ననే ఉండేసి నువ్వు మంచి పైసలు సంపాదిస్తుడు బాగున్నాడు, నా శిష్యుడు అయినా సార్ చెప్తున్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు రెడ్డి ఈయనకి మాత్రం నా బిడ్డని అని అంటుంది. ఎందుకు ఇవ్వమ్మా అంటే అయ్యా నీకు అసలు విషయం తెలియదు, నాకు పెళ్లి కాకన్నా ముందు నా పెళ్లి చూపుడప్పుడు నన్ను నీకు వచ్చింది ఇయ్యాల, నాకు పెళ్లి అయింది, పిల్ల పుట్టింది, పెద్ద మనిషి అయింది, పిల్ల పెళ్లికి అయింది, మళ్ళీ నా బిడ్డ నీకు వచ్చింది అయ్యా ఇలా చూసుకుంటే పోతాడు చేసుకుంటాడు నాన్న ఈయనకు మాత్రం నా బిడ్డ లేదని చెప్పింది. మీరు కూడా చూసుకుంటా ఉంటారా చేసుకుంటావా చూసుకుంటావా ఏమవుతుంది పెళ్లి చూపులకు ఏమవుతుండు. అదే ఆడనే పెళ్లి చేసుకుంటే పిల్లకి తండ్రి అవుతుండే వాస్తవంగా. కాబట్టి పేరు ఇవ్వడానికి ఫస్ట్ ఇవన్నీ రీజన్స్. నేనేమంటున్నా ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తున్నా ఏంటంటే ఏడిఎంఎస్ బిజినెస్ ని చూసుకుంటూ పోతే పని కాదు బాస్, చేసుకుంటూ పోతే పని అవుతుంది. ఎట్లయితే నీకు ఇక్కడ చూపిస్తా. ఈ రోజే కనుక డిసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ సంబంధం లేకుండా నీ అప్లైన్ నీకు ఒక సైడ్ టీం తయారు చేస్తాడు. నువ్వు బిజినెస్ చేయకపోయి ఉండొచ్చు కానీ నీ అప్లైన్కి అవసరం. ఆయన ఏం చేస్తుండు, వన్ సైడ్ టీం తయారు చేస్తుండు. రేపటి నాడు నువ్వు వచ్చి ఒక సైడ్ వేసుకుంటే ఏమైతుంది సార్, పవర్ లైన్ పెరిగిందా లేదా నీకు అక్కడ? పవర్ లైన్ అనేది బ్యాంక్ లాంటిది, ఇన్కమ్ లైన్ అనేది ఏటీఎం కార్డ్ లాంటిది. ఒక సైడ్ వేసుకొని నీవే తీసుకో. అర్థమైందా? ఏడిఎంఎస్ బిజినెస్ ని చూసుకుంటూ పోతే పని కాదు. ఈ రోజు కాకపోయినా రేపు కావచ్చు, రేపు కాకపోయినా ఎల్లుండి కావచ్చు, ఎల్లుండి కాకపోయినా ఏడాది కావచ్చు, 10 ఏళ్ళకైనా సరే కంపల్సరీ ఎలక్ట్రికల్ బండి వాడాల్సిందే. ఆ వాడేదేదో ఏడిఎంఎస్ నుంచి వాడు. అప్పటి వరకు నీకు ఇంకా కింద టీం వచ్చుతుంది. ఒక్క ఐడి వేసుకుని కూడా నీవు 8,000 రూపాయల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ కామెడీగా చిన్న చిన్న ఉదాహరణ తీసుకుంటాం అంతేగాని కంటెంట్ వేరే ఉంటుంది, అర్థం చేసుకోండి. ఓకేనా? కాబట్టి 100% 15,000 రూపాయలు మీకు ఎక్కడ వదలేవు. తీసుకునే బండికి మనం ఇక్కడ డౌన్ పేమెంట్ చేస్తున్నాం. మనం ఏ రోజు బండి తీసుకున్నా 50,000 మైనస్ అవుతున్నాయి. కాబట్టి 100% మీరు బండి బుక్ చేసుకొని పెట్టుకోండి. బుక్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఒక చిన్న జరిగిన విషయం ఒకటి ఏంటంటే, మా రఘు సార్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ రోజు నేను ప్లాన్ చెప్పినప్పుడే సరే సార్ అని చెప్పి నా మాట మీద ఐడియా ఇచ్చిండు. ఐడియా వేయడం ద్వారా ఈరోజు ఒక సైడ్ మీకు ఎంత టీం ఉంది రఘు సార్? ఎక్కడ ఉన్నాడు రఘు సార్? రాఘవేందర్ గౌడ్ బయటకు వెళ్ళింటాడు. ఓకే రైట్. 2,500 టీం ఒక సైడ్ ఉంది సార్. ఆ రోజు నమ్మి ఐడియా వేసుకోవడం ద్వారా వీలైతే ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. నెట్వర్క్ లో ఫెయిల్యూర్ కావడానికి ఇవన్నీ రీజన్స్ వాస్తవమా కాదా? సరైన కంపెనీలో లాగిన్ కాలే, సరైన అప్లై నేర్చుకోలే, సరైన సిస్టమ్ కట్టుకోలే, ప్లస్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నా ఈగో ఫీల్ అయినాం. బట్ ఇవన్నీ కారణాల వల్ల మనం నెట్వర్క్ లో 100% ఫెయిల్యూర్ అయినాం. ఇవన్నీ తప్పులు నేనే చేసిన ఇంతకుముందు సంస్థలో. కాబట్టి ఫెయిల్యూర్ అవడానికి రీజన్స్. బట్ ఇప్పుడే ఒక డిసైడ్ అయిందంటే అవన్నీ తప్పులు చేయకుండా ఏడిఎంఎస్ ఒక రేంజ్ లో చేయాలనుకున్నా. బట్ ఆ రేంజ్ లో చేసిన ఈ రేంజ్ వరకు వచ్చింది. నేను కూడా హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఆటో మెకానిక్ లో వర్క్ షాప్ ఉన్నప్పుడు రోజు 3,000కి వెళ్ళి వీలైతే 4,000 5,000 సంపాదిస్తుంది.
బట్ నెట్వర్క్ రంగం పెంచుకోవడానికి నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. జస్ట్ 5 minutes లో చెప్పి క్లోజ్ చేస్తాను. 2 రీజన్స్ ఏంటంటే, ఓకేనా? నేను ఎంచుకోవడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక రీజన్ ఖర్చులు పెరుగుతున్నంత సింపుల్ గా మనం ఇన్కమ్ పెంచుకుంటున్నామా? పెంచుకుంటలేము. చాలా లాగి పెట్టే రూపాయి అయితే రూపాయలు, 2 రూపాయలు 2 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. కాకపోతే ఆర్థిక యాజమాన్యం దెబ్బతింటది, రాష్ట్రాలు డెవలప్ కావు, మనకు వచ్చే ఉచిత పథకాలు ఉరికే రావు. అందరు సీఎంలు మంచి వాళ్ళే, ఎవరు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు. బట్ అందరూ వచ్చేదే చేస్తున్నారు, కానీ మన ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. పెంచుకోవడానికి బయట మన దగ్గర అవకాశాలు లేవు. కాబట్టి నేను నెట్వర్క్ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ 2 రీజన్లు ఎంచుకున్న తర్వాత నా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి సార్ అంటే, ఇది నేను చెప్పే సర్వే కాదు, ప్రపంచ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని సర్వేలు చేసిండ్రు. వాటిల్లో కొన్ని నిజాలు మాత్రమే తెలియ, అవి ఏ బుక్లో కూడా దొరకవు, ఓన్లీ నెట్వర్క్ ఇండస్ట్రీలో తప్ప. ఇది నేను చెప్పేది కాదు, మనం పుట్టక ముందు ఒక సర్వే చేసిండ్రు, ఇప్పుడు ఒకటి ఫ్యూచర్లో కూడా సర్వే చేసిండ్రు. వాటిలో నిజాలు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. 1920వ సంవత్సరంలో నెలకు ₹1 సంపాదిస్తే 4 ఉన్న ఫ్యామిలీకి భార్య భర్త 2 పిల్లలకు సరిపోతున్నదంట. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? అది నెక్స్ట్ 1940వ సంవత్సరం వచ్చేసరికి ₹10 అయింది. 1960వ సంవత్సరం వచ్చేసరికి 100 అయింది. 1980కి 1000 అయింది. 2000 లెక్కల ప్రకారం 10,000 లేనిది ఏ కుటుంబానికి సరిపోలేవంట. వాస్తవమా కాదా? 2000 సంవత్సరంలో నేను కూడా 9th క్లాస్ లో ఉన్నా. ఆ రోజు మా స్కూల్ హెడ్ మాస్టర్ జీతం ఎంత సార్ అంటే 12,000 రూపాయలు ఉంటే, ఈ రోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే అక్షరాల 1,50,000 రూపాయలు పైన కూడా ఉంటుంది. ఉంటుందా లెక్కదా? బట్ ఆ రోజుల్లో మా సార్ తోపు. 12,000 రూపాయల జీతం ఉన్న ఆ రోజు మా సార్ తోపు అప్పట్లో, ఓకేనా? మళ్ళీ ఈ రోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ జీతంకి 1,50,000 రూపాయలు ఉన్నా సరిపోక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు, LIC చేస్తారు, చిట్ ఫండ్లు చేస్తారు. లీగల్ గా, ఇల్లీగల్ కాదు. వాళ్ళు చేస్తుంది లీగల్ గా. వాళ్ళు చేసేది తప్ప రైటా? చాలా మంది తెలియక ఏం చెప్తారు సార్ అంటే, ఈ కొడుకు 1,50,000 జీతం వస్తుంటే చిల్లర వ్యాపారం చేస్తున్నారని తిట్టుకుంటారు. కానీ వాళ్ళు చేసేది 1000% రైట్. ఎందుకు సార్ అంటే, ఈరోజు ఒక స్కూల్ కు హెడ్ మాస్టర్ ఉద్యోగం ఉంది ఆ సార్కు, రేపు అదే స్కూల్ కు అతని కొడుకు అటెండర్ జాబ్ రాదని ఆయనకు తెలుసు. ఉద్యోగం వస్తేనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకు వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడకుండా ఆయనకున్న సోర్స్ కావచ్చు, ఆయనకున్న నాలెడ్జ్ కావచ్చు వాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ మీద ఆధారపడి ₹4 సంపాదించి పిల్లల్ని పెద్ద పెద్ద చదువు చదివించి ఫారెన్ పంపిస్తారు. లేకపోతే వాళ్ళు సరిగా చదవకపోతే ఏదైనా బిజినెస్ పెట్టి బతుకురాబాయి అని చెప్తారు. వాళ్ళు చేసేది 1000% రైట్, తప్పు కాదు. మరి ఇక్కడ మనం ఈరోజు 2020లో ఉన్నాం. నెలకు ఎంత సంపాదించాలి సార్? ₹1,00,000 సంపాదించాలంట. ఇక్కడ కూర్చునే వాళ్ళు మీకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి సార్ అంటే ADMS మీకు అవసరం లేదు. సంపాదిస్తలేము సార్ అంటే నా దగ్గర ఒక అవకాశం ఉందని మాత్రమే నేను గుర్తు చేస్తున్నా. 20కి 40కి 0 పెరిగింది, 40కి 60కి 0 పెరిగింది, 60కి 80కి 0 పెరిగింది, 80కి 2000కు 0 పెరిగింది, 2020కి 0 పెరిగింది. నెక్స్ట్ 2040 వస్తుంది. 0 పెరుగుతుందా పెరగదా? పిచ్చిలేసిందా సార్ గట్ల తీసుకుంటున్నా వద్దు అని అనొచ్చు. 2004 తులాల బంగారం 5 తులాల బంగారం వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 తులం కూడా రాదు. తులం బావు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ సున్ననే మారుతుంది. మరి బంగారం మారదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సున్ననే మారుకుంటూ అవుతుంది. బంగారం కంటే విలువైంది, అదెందుకు మారది? 100% మారుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమైంది, 20కి 40కి 0 పెరిగితే నెలకు మన ఇన్కమ్ 10 లక్షల రూపాయలు సంపాదించాలంట. సంపాదిస్తామనే గ్యారంటీ ఉందా? నేను ఈ రోజు మీకోసం ఈ 0 పెట్టి తెలుపుతో తూడిపేస్తా, కానీ 40 ఆపుతారా? ఆపుతామా సార్? మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ 0 ఎట్లా మారిందో మీరు కూడా గట్లే మారితే నెలకు 10 లక్షల రూపాయల ఇన్కమ్ ఈజీగా తీసుకునే అవకాశం నా దగ్గర ఉంది. గత 1 ఇయర్ నుంచి ADMS బిజినెస్ ద్వారా ప్రతి నెల 10 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నా. ఇందాక ఆల్రెడీ ID నెంబర్ పాస్పోర్ట్ చెప్పినా, ఎంక్వైరీ చేసుకోండి ఉందో లేదో. నేనేం చేసా సార్ అంటే 0 ఎట్లా మారిందో నేను కూడా గట్లే మారలే కాబట్టి ఈరోజు 10 lakhs తీసుకుంటున్నా పర్ మంత్. మరి మీరు కూడా మారదాం సార్, నెలకు 10 లక్షలు కాకపోతే కనీసం 1 లక్షలు తీసుకుంటామంటే మారుతాం ఈరోజు. లేదు సార్ నేను మారను, నీవేది చెప్పేది, నేను 1920 పోతా పో అంటే పోతారు ఎవరు?
ఓకేనా సార్? కాబట్టి ఫస్ట్ రీజన్ నేను నెట్వర్క్ రంగం ఎంచుకోవడానికి ఇది. రెండో రీజన్ ఏంటి సార్ అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈరోజు మనం అందరం యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నామా, ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నామా? యాక్టివ్ ఇన్కమ్ ఉన్నామా, ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నామా? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే మనం యాక్టివ్ ఉండి పని చేస్తే పైసలు వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే మన ప్రమేయం లేకుండా పైసలు వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం. ఇక్కడ మనం అందరం కూడా ఆల్రెడీ యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నాం. యాక్టివ్ ఇన్కమ్ లో పర్సన్ ఏం చేస్తుంది సార్ అంటే నెలకు ఒక 50,000 రూపాయలకి వెళ్ళి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇతను పని చేస్తేనే ఈయన కుటుంబం గడుస్తుంది. ఇతను పని చేయకపోతే ఈయన ఇంటి పరిస్థితి జీరో. ఇంటికి ఆయనకి 20,000 వచ్చినాయి, ఇంటి ముందు ఆయనకి 30,000 వస్తున్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఈయనకి 50,000 వస్తున్నాయి, నేనే ఎంతో పని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచి బిల్డప్ ఇస్తున్నారు. బట్ అలాంటి టైంలో ఈయన ఏం చేస్తున్నాడంటే ఉద్యోగానికి పోతున్న సమయంలో ఫస్ట్ రెడీ అయ్యి తొందరగా బయటికి వెళ్ళండి, పోతుంటే చక్కగా పోతున్నాడు, ఎన్నికెళ్ళి లారచి గుద్దింది. ఓకేనా? ఎన్నికెళ్ళి లారచి గుద్దింది, దెబ్బలు బాగా తాకినాయి, హాస్పిటల్ వేసిండ్రు, మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి, ఆర్థికంగా లేదు, ఇవి కూడా అప్పు తెచ్చిపెట్టిండ్రు. డాక్టర్లు కూడా మస్తు ప్రయత్నం చేసిండ్రు, చాలా రకాల ప్రయత్నం చేసిండ్రు, సారీ అంటే చచ్చిపోయింది అని చెప్పిండ్రు. మరి అప్పటి వరకు ఈయన ఇన్కమ్ మీద ఆధారపడ్డ భార్య పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? కరోనా వచ్చి భర్తలు ఓడిపోయిన భార్యలు ఎంతో మంది ఉన్నారు. అయ్యో పాపం తప్ప ఆదుకునే దిక్కు అయితే లేదు. ఎదురుగా వస్తుందంటే ఏమైనా అడుగుతుందేమని చెప్పి ఫోన్ పట్టుకొని పక్క సందులోకి వెళ్ళి వాడిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఇంటి పరిస్థితే మనం గడుపుకోలేకపోతే పక్కింటికి సాయం చేసే అవకాశం లేదు. కాబట్టి నేనేమంటున్నా, మా వనపర్తిలో, మహబూబ్నగర్ డిస్టిక్ లో వనపర్తిలో ప్రభాకర్ సార్ అనే ఒక వ్యక్తి ఏం చేసినట్టే, ఇది ఏ గ్రూప్, ఇది బి గ్రూప్, యూనియన్ బ్యాంక్ లో మేనేజర్, తన పని తను చేసుకుంటూ తనకున్న ఖాళీ టైం ఏడీఎంఎస్ బిజినెస్ చేస్తూ లెఫ్ట్ 100 మందిని, రైట్ 100 మందిని టీం తయారు చేసిండు. రాత్రి 3 గంటల సమయంలో ఇప్పటికి 8 నెలలు అవుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చి సార్ చనిపోయిండు. సార్కి ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నామినీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈరోజు సార్ కింద 100 మంది, లెఫ్ట్ 100 మంది రైట్ పనిచేస్తున్నారు. సారు లేకపోవచ్చు, కానీ సార్ ఇంటికి ఏడీఎంఎస్ కంపెనీ రోజు 3,000 వెళ్ళి 50,000 రూపాయలు వాళ్ళ నామినీకి ఇస్తుంది. వీలైతే ఒకసారి గట్టే క్లాప్స్ పెట్టండి. ఈ 2 రీజన్ల కోసం మాత్రమే నేను నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నా. ఫస్ట్ నేను యాక్టివ్ ఉన్నా, పనిచేస్తున్నా, పర్ మంత్ 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నా. అనుకోకుండా నాకేమైనా జరిగింది అంటే ఈరోజు నా ఫ్యామిలీ సేఫా కాదా? సేఫా కాదా? చాలా మంది మనం అంటున్నాం, నా పిల్లలకు గదిచ్చిన అంటున్నాం. ఏమిచ్చిపోతున్నాం? 10,000, 20,000, 30,000 జీతానికి ఏమిచ్చిపోతున్నాం? నా డ్రీమ్ ఒకటి, నా ప్రమేయం లేకుండా నా పిల్లలు సచ్చేంత వరకు కూడా నా ఇన్కమ్ లో బతకాలనే గోల్ పెట్టుకున్నా. కాబట్టి నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నా. ఈ 2 రీజన్ల కోసమే నేను నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నా. అట్లాంటి చెప్పి అడ్డమైన కంపెనీ ఎంచుకోవద్దని మాత్రమే చెప్తున్నా. అది కూడా గుర్తుపెట్టుకోండి. అడ్డమైన కంపెనీలో జోలిపోతే అటర్ ఫ్లాప్ అవుతాం. సరైన కంపెనీ ఎంచుకోండి, సరైన ప్లాట్ఫామ్ తీసుకోండి, సరైన అప్లై నేర్చుకోండి, సిస్టమేటిక్ గా వర్క్ చేయండి. ఏదైనా ఒక బిజినెస్ చేస్తే కనీసం 3 నుంచి 4-5 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేయండి. 3 నెలలకు ఒక కంపెనీ మారితే ప్యాసివ్ ఇన్కమ్ ఎవడియాడు? ఓకేనా? కాబట్టి 2 రీజన్ల కోసమే నేను నెట్వర్క్ రంగం ఎంచుకున్నా. ప్రపంచంలో చాలా మంది ధనికులలో కొందరు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకరి గురించి చెప్తా. ఈరోజు మన దేశ జనాభా ఎంత సార్? 130 కోట్లనే లెక్క, కానీ అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఈ 130 కోట్ల మందిలో కనీసం 1 కోటి మంది జియో సిమ్ వాడతారా? జియో సిమ్ వాడతారా లేదా? 1 కోటి మందిలో 10 రూపాయల రీఛార్జ్ ప్రతి ఒక్కరు చేస్తారా లేదా? బ్యాలెన్స్ 7 రూపాయలు, మిగతా 3 రూపాయలు జిఎస్టీ మెయింటెనెన్స్ సర్వీస్ ఓను, 1 రూపాయి మిగులుతుంది. ఆ 1 రూపాయి ఓనర్ ఎవరు? అంబానీ ఫోన్ చేసి మీరు రీఛార్జ్ చేసుకోండి సార్, నాకు రూపాయి వస్తాయని అడిగిందా సార్? అడిగినా మేడం? అంబానీ సింహం మీద అంబానీ టెట్ వేసుకొని కూర్చున్నాడా? కనీసం టీవీలో అంబానీ వాయిస్ తో ఒక హ్యాండ్ ఇచ్చిందా జియో సిమ్ కొనుక్కోమని చెప్పిండా? ఈరోజు మనం జియో సిమ్ వాడడం ద్వారా ఒక్కొక్కరికి వెళ్ళి 1 రూపాయి పోతే అంబానీ అకౌంట్ లో ఫర్ డే 1 కోటి రూపాయలు పడుతున్నాయి. మరి నువ్వు కూడా నీ టీంలో లెఫ్ట్ 100 మందికి, రైట్ 100 మందికి రోజు 3,000 వెళ్ళి 50,000 రాని కన్వర్ట్ చేయి. నీ అకౌంట్ లో కూడా డైలీ 50,000 రూపాయలు పడతాయి. అర్థమైందా? డిమాండ్స్ పెట్టి మనం ఇక్కడ పోతున్నాం, వర్కౌట్ అవుతుందా? కాదు. కాబట్టి
నేను ఈ 2 రీజన్ల కోసమే నెట్వర్క్ రంగం ఎంచుకున్నా. కానీ గివర్ లిస్ట్ పెట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తా. వాస్తవంగా నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ పెద్ద ప్రపంచంలో ఉన్నాం. జస్ట్ 5% పీపుల్ చేంజ్ చేస్తున్నారు సార్ అంటే కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. 95% పీపుల్ చేంజ్ చేస్తున్నారు సార్ అంటే వందలు, వేలు, లక్షల్లో మాత్రమే సంపాదిస్తున్నారు. 5% పీపుల్స్ ఎవరు సార్ అంటే ప్రపంచంలో ధనికులు. వాళ్ళల్లో అంబానీ కావచ్చు, ఆదాని కావచ్చు, బిలియర్స్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, మోడీ తాత కావచ్చు, తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కూడా కావచ్చు. మల్లారెడ్డి కూడా ప్రపంచంలో చదువుకోని వ్యక్తే. ప్రపంచంలో ధనికులందరూ చదువుకునే వ్యక్తులే. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ చదువుకున్న వ్యక్తులు ఎవరు కూడా లేరు. కానీ తక్కువ చదువుకున్న వ్యక్తులే ప్రపంచంలో కరోడ్పతి ఉన్నారు. వాళ్ళలో మన తెలంగాణలో మల్లారెడ్డి కూడా ఒకరు. ఆయన ఏం చేసిండు సార్? ఇంకేం చేసిండు సార్? ప్రపంచంలో కరోడ్పతి. నిజంగా గ్రేట్గా ఫీల్ అవుతా. నిజంగా సార్ ఆయన ఆదర్శంగా తీసుకుంటాను. ప్రపంచంలో అతను కూడా కరోడ్పతిలో లిస్టులో నా లిస్టులో ఉన్నాడు. మీ లిస్టులో ఉన్నాడో లేదు నాకు తెలియదు. కానీ 95% పీపుల్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే వందలు, వేలు, లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళందరితో ఉన్న డబ్బు మొత్తం కలిపితే కూడా ఈ 5% వాళ్ళు ఉన్న డబ్బుకు సరిపోదంట. వాస్తవమా కాదా? కానీ వీళ్ళు చదువుకునే వ్యక్తులే. కానీ చదువుకున్న మనమందరం ఏం చేస్తున్నామంటే వందలు సంపాదించే వాళ్ళు సంఖ్యపరలు పడుతున్నారు, గడపలు పడుతున్నారు, పారపని చేస్తున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు. వేలు సంపాదించే వాళ్ళు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా చిన్న చిన్న పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. లక్షలు సంపాదించే వాళ్ళు పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. పెట్టుబడి వ్యాపారం విషయానికి వస్తే నీకు రోజు 100 రూపాయలు మిగిలాలంటే 1000 రూపాయలు పెట్టి వ్యాపారం చేయాలి. 1000 రూపాయలు నీకు రోజు మిగిలాలంటే 1,00,000 పెట్టి వ్యాపారం చేయాలి. 1,00,000 నీకు రోజు మిగిలాలంటే 1,00,00,000 పెట్టి వ్యాపారం చేయాలి. నువ్వు పెట్టిన పెట్టుబడి రిటర్న్ రావాలంటే 5 నుంచి 6 సంవత్సరాలు ఓపికతో కూర్చోవాలి. ఓపికతో కూర్చున్నావు, నీ బిజినెస్ బాగా నడుస్తుంది. ఆపోజిట్ లో ఇంకో దుకాణం వస్తుంది, బజ్జీల బండి అయినా పర్వాలేదు. కాంపిటీషన్ వ్యాపారంలో మనం ఉన్నాం సార్. ఈరోజు ఎంత కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చేయలేకపోతున్నాం. లక్షలు, కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. బిజినెస్ లాస్ అని చెప్పి ఎంతో మంది సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిజినెస్ లాస్ అయిందని చెప్పి ఆస్తులన్నీ కట్టినోళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ రకరకాల మనం ఇబ్బందులు పడుతున్నా కూడా ఏమవుతుందంటే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ 5% పీపుల్స్ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కోట్లలో డబ్బు సంపాదిస్తున్న కారణం ఏంటంటే వాళ్ళు చేస్తుంది టీం వర్క్. మల్లారెడ్డి ఒక్కడు కాలేజీలు ఎన్నున్నాయి? ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఎంతమంది ప్రిన్సిపాల్ ఉన్నారు? ఎంతమంది టీచర్స్ ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అది కూడా టీం వర్కే. అంబానీ ఒకడే, ఎంతమంది సిమ్ యూజ్ చేస్తున్నారు? దాన్ని ఎంతమంది సేల్స్, ఎన్ని బిజినెస్లు ఉన్నాయి? ఓకేనా? కానీ మనం ఏం చేస్తున్నాం? 20,000 30,000 సంపాదించడానికి నాకంటే మోతేవారు లేదని చెప్పి నిలుతున్నాం. కాబట్టే ఫెయిల్యూర్ అవుతున్నాం. కానీ 5% పీపుల్స్ మాత్రం కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు, టీం వర్క్ చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. నేనేమంటున్నా, ఇంత వర్క్ చేస్తున్నా మనం సక్సెస్ అయితలేం. వీళ్ళు మాత్రం సక్సెస్ అయిన ఓకే నేను ఒప్పుకుంటా. కానీ ఇదే పని మీరు కూడా ADMS బిజినెస్ లో ఈ రోజే 15,000 రూపాయలు పెట్టి బిజినెస్